చేసిన ఆఖరికి శ్మశాన వాటిక కూడా మోడీ చేసిండు. ఏమీ ఇయ్యలేదంటారు. మీరయ్యా ఏమీ ఇయ్యలేదు. మీరేమన్నారు? మీరు మాకు ఓటేయండి, మేము మీకు 2500 మహిళలకు ఇస్తా, 4000 పెన్షన్ చేస్తా, 4000 నిరుద్యోగులకు వృత్తి ఇస్తా, రైతు బంధు 15,000 చేస్తా. ఉన్న రైతు బంధు చక్కగా ఇస్తలేరు. ఇప్పుడు 15,000 ఇస్తా అన్నారు, గ్యాస్ ఇస్తా అన్నారు, కరెంట్ ఇస్తా అన్నారు, ఆఖరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా అన్నారు. డిసెంబర్లో 2 పైసలు ఇక్కడి వరకు రాలేదు. అందుకే ఆ ముఖ్యమంత్రి ఏమి పట్టుకొని తిరుగుతున్నాడు? గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు. పక్కకి ఎవరున్నాడు? కోడిగుడ్లైనా, ఇంకోటి గాడిద గుడ్లైనా. పాతైనా అప్పులు పెట్టి పోతే కొత్త కట్టాలి. కొత్త ముఖ్యమంత్రి చేతిలో చిప్ప ఉన్నది, చిప్పల పైసలు లేవు, మళ్ళా పైసలు ఇస్తాడు. ఎవరికి ఎక్కడున్నాయి పైసలు? కరోనా అప్పుడు ఆయనకు తెలుసు, అడగకముందే పేదల బాధలు తెలుసనిచ్చు. కానీ కొన్ని మర్చిపోయినాం మనం. ఎంకట బ్యాంకులు ఉండే, కానీ బ్యాంక్ అకౌంట్లు ఎంతమందికి ఉండే? మన ఊర్లల్లా 10 మందికి ఉండే. ధనవంతులకు 10 మంది ఉండే. ఎవరన్నా పేదోళ్ళకి బ్యాంక్ అకౌంట్ కావాలని ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర పోయి ఒక షూరిటీ ఉత్తరం సంతకం పెట్టుకొని బ్యాంకు దగ్గర పోయి అప్లికేషన్ ఫిల్ చేసి 2,000 రూపాయలు జమ కడితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరిచేది. మోడీ అన్నాడు, ఈ బ్యాంక్ నుండి ఏం లాభము? అవసరం ఉన్న వాళ్ళకు అకౌంట్ లేకుంటే ఉండేం లాభము? ఈ గ్యారెంటీ లేనిది 2,000 రూపాయలు జమ చేసుడు ఏంది? నేను గ్యారెంటీ ఉన్నా అని ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్ తెరిచిండు. 60 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సోయి రాలేదు. మనం కూడా అడిగిన మా మోడీకి, మీరు బ్యాంక్ అకౌంట్ తెరవండి, మేము ఓటేస్తాం, అడగలేదు. కానీ పేదైనా మన కష్టాలు తెలుసు.